హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మేహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ప్రో. టాప్ ప్రోలో మనకి డాల్బీ అట్మాస్ బైపాస్ ద్వారా డాల్బీ అట్మాస్ వచ్చిన ఫస్ట్ ప్రొజెక్టర్ అండి. గుర్తుంచుకోండి, ఇంతకుముందు మనకి అల్ట్రామాక్స్ లో వచ్చింది. సారీ, అల్ట్రామాక్స్ లో కాదండి, స్పెక్ట్రాలో అయితే మనకి డాల్బీ అట్మాస్ డైరెక్ట్ గా వచ్చింది ఇన్బిల్డ్. దీనిలో కూడా మనకి డాల్బీ అట్మాస్ డైరెక్ట్ గా వస్తుందండి. 4K HDR డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, నేనైతే ఈ రోజు ఈ ప్రొజెక్టర్ ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపించబోతున్నాను. ఇంతకుముందు నేను అల్టిమా చేశాను, అలాగే మనకి గోల్డ్ ప్రో చేశాను. రే గోల్డ్ కి అప్డేటెడ్ వర్షన్ మనకి గోల్డ్ ప్రో, అలాగే Q11 Max కి అప్డేటెడ్ వర్షన్ మనకి అల్టిమా. ఇప్పుడు Q11 కాదండి, Q12 కి అప్డేటెడ్ వర్షన్ మనకి ఎక్స్ట్రీమ్ ప్రో. ఇదైతే మీకు డాల్బీ అట్మాస్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. సారీ, డైరెక్ట్ గా అంటే బైపాస్ అండి. దీనిలో అయితే ఉండదు. మీకు డాల్బీ అట్మాస్ ఉన్న సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు అయితే మీకు డైరెక్ట్ గా డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే చాలా వాంటెడ్ ఉంది. అందుకే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఆ ప్రాజెక్ట్ తెప్పించాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. చూసి మీకు నచ్చితే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను చూడండి. ఈ వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే మీకు దీన్ని 25,000 పంపిస్తానండి. 31,000 అయితే మనకి ఆన్లైన్ లో ఉంది. ఆఫ్లైన్ ప్రైస్ మీకు 25 పడుతుంది. డైరెక్ట్ గా నేనైతే జెన్యూన్ గా ప్రొడక్ట్ అయితే పంపిస్తాను. ఓకే, చూసిన తర్వాత మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఒక సబ్స్క్రైబర్స్ కి ఆల్రెడీ పంపించేస్తాను. మనకి ఎక్స్ట్రీమ్ ప్రో అయితే వచ్చింది. బాక్స్ అయితే ఇలా ఉంది. చక్క అన్బాక్సింగ్ చేసేస్తాను. ఇది చాలా మంది అయితే ఇవి సీల్డ్ బాక్సులేనా అని అడుగుతున్నారు. చూడండి, మీ ముందే సీల్ అయితే ఓపెన్ చేశాను కదా. మీకు ఎందుకు అలా డౌట్లు వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఆఫ్లైన్ లో ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, ఆన్లైన్ లో తక్కువ ఉంది. ఎందుకు సార్, ఇవి ఏమన్నా తేడాయా, మదర్ బోర్డ్ తేడాయా, ఏమన్నా దీనిలో డిఫరెన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సేమ్ టు సేమ్ అండి. మనకి ఆఫ్లైన్ కి ఒక రకంగా, ఆన్లైన్ కి ఒక రకంగా అక్కడ తయారు చేసి పంపించరు. అన్ని పీసులు ఒకటే. కాకపోతే ఆన్లైన్ లో వాళ్ళు చాలా మందికి జీతాలు కట్టుకోవాలి, చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అలాంటి ఖర్చులు ఉండవండి. ఆఫ్లైన్ లో మనకి స్టాఫ్ అయితే ఎక్కువ ఉండరు, 3-4 కంటే ఎక్కువ ఉండరండి. అందుకని మనకి ఇది తక్కువకి ఇవ్వగలుగుతారు. మార్జిన్ తక్కువ వేసుకుని తక్కువకి ఇవ్వగలిగితే మీకు ఇలాగే తక్కువకి వస్తుంది. ఇది ఆన్లైన్ లో 31,000 ఉంటుంది, మనకి ఆఫ్లైన్ లో 25,000 పడుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. నేనైతే 25,000 కి మీకు జెన్యూన్ ప్రొడక్ట్ జెన్యూన్ గా పంపిస్తాను. మేము పేమెంట్ చేసిన తర్వాత మీరు పంపిస్తారా లేదా ఎలాగంటే డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు కాంటాక్ట్ అవ్వద్దండి. ఎందుకంటే మనం 100% జెన్యూన్ గా ప్రొడక్ట్ పంపిస్తాం. చెక్ చేసి ఏమన్నా తేడా ఉంటే మీ దాకా రాదు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు నేను చాలా సార్లు చెప్పాను. అందుకోసం జెన్యూన్ గా కొనేవాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి, జెన్యూన్ గా ప్రొడక్ట్ పంపిస్తాను అనమాట. ఓకే, ఇది మెయిన్ ప్రొజెక్టర్ అనమాట. ఇది మెయిన్ ప్రొజెక్టర్ అండి. సరే, మీకు జూమ్ లో చూపిస్తాను. యాక్సెసరీస్ ఏమొచ్చినాయో చూద్దాం. పెద్దగా ఏం లేవు, సింపుల్ గా యాక్సెసరీస్ వచ్చేసినాయి. సింపుల్ చెప్తాను. ఒక రిమోట్, స్టైలిష్ రిమోట్ అన్నమాట. ఒక ఏసీ కార్, దీనిలో HDMI కేబుల్ లేదు. ఒక మాన్యువల్ బుక్, ఇంకా ఏమీ లేవండి. ఇంతే సింపుల్ గా 3 మాన్యువల్ బుక్, రిమోట్, ఏసీ కార్డ్, వారంటీ కార్డు కూడా వస్తుంది. అంతే సింపుల్. ఇంకా దీనిలో ఏమీ లేవు. రిమోట్ అండి మనకి చాలా స్టైలిష్ గా ఉంది. చూడండి, ఒక ఏసీ కార్డ్, మాన్యువల్ బుక్, దీనిలో HDMI కేబుల్ రాలేదు. మనకి ఒక వారంటీ కార్డు వస్తుంది. దీనిలో చూడండి, మనకి ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఎక్స్ట్రీమ్ ప్రోకి ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ చూడండి, ఆటో ఫోకస్ లెన్స్ వస్తుంది. ఒక క్యాప్ కూడా ప్రొవైడ్ చేశాడు.
ఇక్కడ మనకి సెన్సార్ ఉంది, కెమెరా సెన్సార్ ఉంది. ఇక్కడ నర్లింగ్ డిజైన్తో ఈ ఫ్రంట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నర్లింగ్ ఉంది, గ్రిప్పింగ్ ఉంది, బేస్ ఉంది. ఇక్కడ స్పీకర్కి సంబంధించిన బేస్ ఉంది. హెచ్డిఎంఐ అని ఇక్కడ మెన్షన్ చేసింది, ల్యాండ్ మార్క్. ఇక్కడ ఎస్పీడిఎఫ్ ఆప్టికల్ అనమాట. 3.5 జాక్, యూఎస్బి, హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2. ఇక్కడ మనకి ఒక్క యూఎస్బిఏ కనిపిస్తుంది. ఇంకా మనకి ఎక్కడ యూఎస్బి లేవండి. దీనిలో మనకి ఒక యూఎస్బి, 2 హెచ్డిఎంఐలు ఇచ్చాడనమాట. మనకి టాప్ లో ఆన్ ఆఫ్ బటన్, టాప్ 2 అని మెన్షన్ చేస్తుంది. ఒక సైడ్ వెంటిలేటర్స్, మరొక సైడు మనకి ఇక్కడ స్పీకర్స్, హీట్ సింక్ కూడా ఇక్కడే ఉన్నట్లుంది. హీట్ సింక్ కూడా ఇక్కడే ఉందండి. బాటంలో 4 రబ్బర్ గ్రిప్పర్స్ ఉన్నాయి. వాటి కిందే మనకి స్క్రూస్ ఉంటాయి. వాల్ మౌంట్ కోసం హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఉంది. సింపుల్, ఇంతే, ఇంకేం లేవు. ఈ ప్రొజెక్టర్ యొక్క నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి 10080 60 FPS అండి. కానీ మనకిది డైరెక్ట్ గా ఇన్బిల్ట్ లో 4K HDR రన్ అవుతుంది. HDR ప్లస్ MEMC టెక్నాలజీ ఉంటుంది. క్వాడ్ కోర్ CPU మరియు మాల్ GPU తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. 2GB ర్యామ్, 32GB రోమ్ ఇంటర్నల్ స్పేస్ అయితే ఉంటుంది. 34,000 లూమియన్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. 22,000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. 20 వాట్స్ బిగ్ స్పీకర్స్ తో వస్తుంది. దీనిలో డ్యూయల్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.2 తో వస్తుంది. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, 3D ఎలక్ట్రానిక్ కరెక్షన్స్ తో వస్తుంది. దీని ల్యాంప్ లైఫ్ వచ్చేసి 50,000 అవర్స్. మాక్సిమం స్క్రీన్ సైజ్ అయితే 200 ఇంచెస్ స్క్రీన్ అండి. బై ఆర్క్ ద్వారా మనకిది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, మీకు ఇప్పుడు డార్క్ గా కనిపిస్తుంది కదా. నేను ప్రొజెక్టర్ ఆన్ చేస్తున్నాను, చూడండి. ఓకే, ఆన్ అయింది. చూడండి చూడండి ఇంత లైటింగ్ లో కూడా మనకి ఎంత క్లియర్ గా ఉందో చూడొచ్చు మీరు ఎక్కడ. ఓకే, ప్రొజెక్టర్ ఆన్ అయిందండి. ఇంటర్ఫేస్ అయితే చాలా క్లారిటీగా ఉంది. చూడండి మీకు ఎంత బ్రైట్ ఉందో. దీనిలో మనకి సెట్టింగ్స్ అన్ని చూద్దామండి ఎలా ఉన్నాయో. ఇది మనకి ఆండ్రాయిడ్ 11 తో వస్తుందండి. 2GB ర్యామ్, 32GB రోమ్ తో వస్తుంది. క్లారిటీ పరంగా అయితే వేరే లెవెల్ అండి. ఖచ్చితంగా చెప్తున్నాను, క్లారిటీ పరంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, ఆటో ఫోకస్ అయితే తీసుకుంటుంది. మనం మాన్యువల్ గా కూడా ఫోకస్ చేసుకోవచ్చు. F+, F-, ఇదిగోండి ఇలా. క్లారిటీ వచ్చే వరకు అయితే మన కంటితో క్లారిటీ వచ్చే వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి చూడండి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటది. సెర్చ్, హోమ్, యాప్స్, వీడియో, మ్యూజిక్, సెట్టింగ్స్. చూడండి, ఇది సెర్చ్, హోమ్, యాప్స్, వీడియో, మ్యూజిక్, సెట్టింగ్స్. సెట్టింగ్స్ లో మనకి 2 బాక్సులు ఉంటాయి. సెట్టింగ్స్ అంటే ఆప్షన్స్. మనకి ఆప్షన్స్ లో ఏమి ఉండదు. ఈ సెట్టింగ్స్ లో చూడండి ఈ సెట్టింగ్స్ లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయో ఇక్కడ చూసారు కదా. అక్కడ ప్రొజెక్షన్, నెట్వర్క్, బ్లూటూత్, సిగ్నల్ సోర్స్, మీడియా సెట్టింగ్స్, సౌండ్, జనరల్ సెట్టింగ్, సిస్టమ్, ఇవైతే కనిపిస్తున్నాయి అన్నమాట. దీనిలో మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆటో ఫోకస్, ఆటో కీ స్టోన్ కరెక్షన్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇక్కడ ఫాస్ట్ కీ కరెక్షన్, కీ స్టోన్ కరెక్షన్, మొత్తం ఇలా మొత్తం ఉంటాయండి. మనకి ఇక్కడ ప్రొజెక్షన్ లోకి వెళ్తే చూడండి, ఇక్కడ రైలు, ఫ్రంట్, సీలింగ్, టేబుల్ టాప్ ఇలా ఉంటాయి. అన్నిటికీ ఇవి ఉండే సెట్టింగ్స్. తర్వాత ఆటో ఫోకస్, ఫోకస్ సెట్టింగ్, ఆటో కీ స్టోన్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, కార్నర్ కరెక్షన్ అంటే 4 సైడ్లు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. క్రింద మనకి ఫాస్ట్ కీ స్టోన్ కరెక్షన్, కీ స్టోన్ సెట్టింగ్స్. ఇక్కడ రీసెట్ కొడితే మనకి కీ స్టోన్ అంతా బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెట్వర్క్, మన నెట్వర్క్ తో కనెక్ట్ అవుతాం. బ్లూటూత్ మీకు తెలిసిందే. సిగ్నల్ సోర్స్, ఇక్కడ మనకి బూట్ సిగ్నల్ సోర్స్ ఉంటుంది.
వన్ టచ్ ప్లే ఉంటుంది, హెచ్డిఎంఐ కంట్రోల్స్ ఉంటాయి. ఆ తర్వాత మీడియా సెట్టింగ్. ఈ మీడియా సెట్టింగ్ లో మీకు చూడండి హెచ్డిఆర్, గేమ్ మోడ్, ఎంఈఎంసి. ఈ ఎంఈఎంసి మనం హైలో పెట్టుకోవాలి. గేమ్ మోడ్ మనం గేమ్స్ ఆన్ చేసినప్పుడు అయితే ఆన్ చేసుకోవాలి. హెచ్డిఆర్ ఆల్వేస్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకా సౌండ్ మోడ్, ఇక్కడ స్టాండర్డ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, మూవీస్ ఉంటుంది, కస్టమైజ్డ్ ఉంటుంది. ఇక్కడ సరౌండ్ అయితే మనం ఆన్ లో పెట్టుకుందాం. ఈ జనరల్ సెట్టింగ్స్ లో ఏముండవండి, లాంగ్వేజ్ సెట్టింగ్, డేట్ అండ్ టైం, టెక్స్ట్ సైజ్, స్క్రీన్ షేర్, పవర్ ఆన్ విత్ ప్లగ్డ్. ఇక్కడ సిస్టమ్. ఈ సిస్టమ్ లో చూడండి మనకి ఆండ్రాయిడ్ 11, 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్పేస్. ఇంతేనండి. సింపుల్ గా ఫ్యాక్టరీ రీసెట్ కొడితే మీకు తెలిసిందే. సింపుల్ గా సెట్టింగ్స్ అయితే ఇంతే. చూడండి ఇంటర్ఫేస్ అయితే చాలా క్లారిటీగా ఉందండి. పిక్చర్ కూడా మనకి చాలా క్లారిటీగా ఉంది. మీకైతే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే పిక్చర్ చాలా క్లారిటీగా ఉంది. ఇక్కడ మనకి టెక్స్ట్ కానీ, ఆ బ్లాక్ లెవెల్స్ కానీ, వైట్ లెవెల్స్ కానీ, రెడ్ లెవెల్స్ కానీ వేరే లెవెల్ అండి. ఇక్కడ మీకు యాప్స్ చూడండి, యాప్ స్టోర్ ఉంది, గూగుల్ స్టోర్ ఉంది, కాస్టింగ్ ఉంది, అక్కడ ఫాస్ట్ ఫైల్ మేనేజర్ ఉంది, అక్కడ బ్లూటూత్ స్పీకర్ ఉంది, ఇక్కడ క్రంచ్ రోల్ అని ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ వయాప్లే ఫర్ ఆండ్రాయిడ్ టీవీ అని ఉంది. ఇలా చాలా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ యూజ్ అయ్యేది గూగుల్ ప్లే స్టోర్. మనకి కావాల్సిన యాప్స్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసి మనం వాడుకోవచ్చు. ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు యూట్యూబ్ ప్లే చేసి నేను మీకు పగల ఏ వీడియో పెట్టానో అదే వీడియో పెడుతున్నాను. చూడండి క్వాలిటీ ఎలా ఉంటుందో. చూడండి ఇదంతా పగలు కదా, అక్కడ క్వాలిటీ చూడండి. ఇది పగల క్వాలిటీ. డీటెయిలింగ్ చూడండి ఎంత బ్రైట్ ఉందో చూడండి. స్టాప్. చూడండి ఇక్కడ మనకి 4K హెచ్డిఆర్ 60 FPS లో డైరెక్ట్ గా హెచ్డిఆర్ లో రన్ అవుతుందండి. మీరు నైట్ కూడా చూడండి ఎలా ఉంటుందో. ఒకసారి నేను ఇంటర్ఫేస్ చూపిస్తాను. ఇక్కడ లైట్ వేసిన చూడండి, రూమ్ అంతా ఎంత వెళ్తుందో చూడండి. మీకు స్క్రీన్ కూడా ఎలా కనిపిస్తుందో చూడండి. అక్కడ స్క్రీన్ కూడా చాలా వైట్ గా కలర్ గా కనిపిస్తుంది కదా. ఇంత లైటింగ్ ఉందండి రూమ్ లో. నేను ప్రొజెక్టర్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఓకే ఆన్ అయింది. చూడండి చూడండి ఇంత లైటింగ్ లో కూడా మనకి ఎంత క్లియర్ గా ఉందో చూడొచ్చు మీరు ఇక్కడ. ఇదిగోనండి. ఓకే మనం పగలు చూసాం. ఇప్పుడు డార్క్ రూమ్ లో చూడండి ఎలా ఉంటుందో క్వాలిటీ. ఓ మై గాడ్, చూడండి అసలు మామూలుగా లేదు సార్. క్వాలిటీ అయితే మెస్మరైజింగ్ క్వాలిటీ అన్నమాట. ఆ బ్రైట్నెస్ గానీ, ఆ డెప్త్ గానీ చూడండి ఎలా ఉందో. Hi, I'm Kanali, a wanderlust. Myself Aditya, I'm short film director. Oh, మీరేమిట్లో I'm Sean Christian. I'm Aditya Hindu. ఓకే చూసారు కదండి. క్వాలిటీ పరంగా అయితే మన అస్సలు డిసప్పాయింట్ అయితే చేయదు. ఇది మనకి ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది, 2GB ర్యామ్, 32GB రోమ్ తో అయితే వస్తుంది. దీనిలో ఎంఈఎంసి టెక్నాలజీ ఉంది. అలాగే చాలా మోషన్ ఫ్రీగా అయితే మనకి రన్ అవుతున్నాయి. ఓకే చూశారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఈ ప్రొజెక్టర్ కావాలంటే నా వాట్సాప్ నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు 25,000కి అయితే వస్తుందండి. ఇప్పుడు దీని కాస్ట్ ఆన్లైన్ లో అయితే మనకి ఒక 31 వరకు ఉందండి. మనకి ఇది ఆఫ్లైన్ లో మీకు 25K వస్తుంది. కావాల్సిన వాళ్ళు ఇక్కడ నంబర్ ఇస్తున్నాను, ఈ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.